ఏంది గట్ల చూస్తున్నారు? ఇలా ధూమ్ధాం ముచ్చట్లు నేనే చెప్తా. ఒక అర్ధగంట సేపు మంచి ముచ్చట్లు పెట్టుకుందాం. ధూమ్ధాం ముచ్చట్లు సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇక ముచ్చట్లు షురు. శివరాత్రి వచ్చిందంటే అప్పట్లో ఊర్లల్లో ఎట్లుండేదంటే అందరూ ఒక్క పొద్దుండి ఊరి జనం అందరూ గుడికాడికొచ్చి పూజలు భజనలు చేసుకునేది. ఇక అప్పట్లో వీసీఆర్లు వీసీపీలు అని ఉండేటి. వాటిలో శివుని సినిమాలు చూసుకుంటుండేది. కానీ కాలం మారిన జనాలల్లా ఇప్పటికీ కూడా భక్తి తగ్గలే. గుళ్ళన్నీ బిజీగా మారిపోయినాయి. పారి శివరాత్రి నాడు ఏడేడ ఎట్లెట్ల పూజలు నడిచినాయి, ఏంది కథ అరుచుకుందాం. అసలుకే ఇయ్యాల నేను కూడా ఒక్క పొద్దున్నా. యములాడ రాజన్న, కొమరెల్లి మల్లన్న, కీసరగుట్ట రామలింగన్న, శ్రీశైలం మల్లన్న, శివ 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 హరహర మహాదేవ శంభో శంకర. ఇగో ఏ ఊరు చూడు జనం గుడితోవ పట్టిర్రు. శివన్నకు పూజలు చేసి మొక్కుకుర్రు. గుళ్ళు గోపురాలన్నీ కిటకిటలాడినాయి. ఉష్కబొత్తే రాలనంత జనం. కాలు పెట్ట సందు లేదు. శివుని దర్శనం కోసం ఎర్ర టెండల లైన్లు కట్టిర్రు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఇక పొద్దంత ఉపాసం ఉండి చీకటి వడంగానే జాగారం చేసిర్రుల్లా. శివుణ్ణి తలుచుకుంటా, భక్తి పాటలు వినుకుంటా, భక్తి సినిమాలు చూసుకుంటా, శివ శివ అనుకుంటా దేవుణ్ణి మొక్కుకుర్రు. మీకోటి చెప్పాలుల్లా, ఇప్పుడు ఎట్లున్నదో గాని అప్పట్లో 10వ తరగతి పరీక్షలు రాసుడంటే అదొక పెద్ద యుద్ధం లెక్కనే ఉండేదిల్లా. రాత్రంతా చదివేది, తెల్లారి దేవుణ్ణి మొక్కేది. మార్కులు బాగా రావాలని ప్యాడుకు మంచిగా ఊదిబస్తులు ముట్టించి సెంటర్కు పోయి పరీక్షలు రాసేది. కొందరు తలకాయ ఎత్తకుండా పరీక్షలు రాస్తే ఇంకో కొందరేమో నకలు కొడతారు. అబ్బా సూయించవా, ప్లీజ్ బిట్ పేపర్ అన్న చెప్పవా అని బతలాడుకుంటారు. ఇక కొందరు దోస్తులేమో షిట్టులు కూడా అందిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అబ్బరకొండే అబ్బబ్బబ్బబ్బా అస్సలు సిసలు దోస్తానంటే గిది. దోస్తు కోసం ఏమన్నా చేస్తామని కొందరు డైలాగులు కొడతారు. కానీ వీళ్ళు మాత్రం పానాలకు తెగిస్తుర్రు. ముచ్చటేందయ్యా అంటే, హర్యానా రాష్ట్రంలో 10వ తరగతోళ్లకు ఫైనల్ పరీక్షలు నడుస్తున్నాయి. ఇంకెందిగా కాపీరాయిళ్ళు రంగంలకు దిగిర్రు. దోస్తు ప్యాస్ కావడానికి మంచి మార్కులు తెచ్చుకునేదందుకు ఇగో వీళ్ళు గిట్ల ముంగట పడ్డారు. అగో నా కలిసిటీలు ఎట్లా అందిస్తుర్రో చూడు. వామ్మో ఓర్ నాయనో, ఒకరు కాదు ఇద్దరు కాదు, అసలు పరీక్ష రాసేటోళ్ళందరూ నకలు కొడుతూనే ఉన్నారు కదా. చిట్టీలు అందించుడు, వాళ్ళు రాసుడు. కానీ వీళ్ళని చూడుర్రి, గంత పెద్ద బంగ్లా ఎక్కి మరి దోస్తుల కోసం సుట్టపోల కోసం సాహసం చేస్తుర్రంటే నిజంగా ఇలా గుండె గట్టిది పో. కాదొల్లా, పరీక్షలల్లా వచ్చే ప్రశ్నలేంటియో పోరగాన్లకు ఎరుకున్నదేనాయే. జవాబులను చిట్టీలల్లా రాసుకొని దోస్తులతోని తెప్పించుకున్నాడెందుకు? అదేదో ఈ జవాబులని యాద్ చేసుకుంటే ఏమైతుంది? కథకున వాడెత్తు చూసిర్రా. మొత్తానికి ఈ నకలు చిట్టీలు అందించే పోరగాన్లు చేయబట్టి హర్యానా రాష్ట్రం ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయిందల్లా. కానీ ఏ మాట కామాటేనోల్లా, మంచి మిత్రులు, ప్రాణ స్నేహితులు, స్నేహం అంటే ఇదేరా, స్నేహం కోసం యోగిసోటి సినిమాలు బొచ్చడొచ్చినాయి. గాని ఆ పేర్లు మాత్రం ఇగో వీళ్ళకే బరాబర్ సెట్ అవుతాయోల్లా. గంతే కదా, దోస్తుల కోసం గీ తీర్ల సాహసాలు చేస్తురంటే చిన్న ముచ్చట్నా కదా. కథకున వాడెత్తు అన్నట్టు చెప్పుడు మర్చినా. ఇప్పుడు మనం జత్యాలకు పోదాం పార్రోల్లా. శివరాత్రి కదా, ఆడ జర పూజలు జర స్పెషల్గా నడిచినాయి. గంతగన స్పెషల్ ఏమున్నదబ్బా అనుకునేరు. చూస్తే పరేషాన్ అవుతారు, షాక్ అవుతారు, షేక్ కూడా అవుతారు. జల్దిన పారి మరి. అయితే ఇప్పుడు మన జత్యాల రాజేశ్వర స్వామి గుడి కాడు ఉన్నాం. జత్యాలలో మా పెద్ద విలేకరి సందీప్ అన్న కూడా అన్నే ఉన్నాడు. పూజలు ఎట్లా నడుస్తున్నాయి, ఏంది కథ, సౌలతుల కథ ఏంది, దర్శనాలు ఎట్లయితున్నాయి, గవన్నీ చెప్పుకుంటా ఆళ్లను ఇళ్లను అరుచుకుంటా వార్తలు అందించిండు. అయితే గుడి ముంగట నాగుంబామును పట్టుకొని ఉన్నాడొల్లా ఒగైనే. అసలే శివరాత్రాయే. శివుని మెడలో ఉండే నాగుంబాము మెడలేసుకున్నాడు గిట్లా. అయ్యో జర పాము దిక్కు సూర్ రాదే, భయపడుతుండా నవ్వుతుండా? ఇక దియ్యుర్రి. కానీ ఏ మాట కామాటేనుల్లా, నాగుంబాములు సూత్తనే మనకు గజ్జుమంటది. అసోంటిది నువ్వు మెడలేసుకున్నావంటే నీ గుండె గట్టిదే సందీప్ అన్న. ఇగిప్పుడు జగిత్యాల నుంచి ధర్మపురి దిక్కు పోదాం పార్రి. ఇగో గీ పిట్ట చూడురుల్లా,
ఒకరింట్లోకి ఎట్లా పోతుందో సరీ సప్పుడు లేకుండా అడుగులు అడిగేసుకుంటా డైరెక్ట్ పూజ గదికి పోయింది. శివరాత్రి కదా, ఈ ఇంట్లోళ్ళు పూజలు చేసుకుంటున్నారు. ఇక ఈ పిట్ట దేవుని పటం కాడికి పోయి శాన చేపటిదాకా కదలకుండా గట్లనే నిల్సున్నదుల్లా. ఇంకే ఉన్నది, వీళ్ళకు చిత్రం అనిపించింది. అంత శివలీలే అనుకుంటా. పిట్టను కూడా మొక్కిర్రు. శివుని ఆజ్ఞతోనే ఈ పిట్ట ఈడికొచ్చి పూజ చేసిందని మురిసిపోయిర్రు. కాంగ్రెస్ అంటేనే కరువు, లేని కరువును తెచ్చేదే కాంగ్రెస్. ఆగురాగురి, ఈ మాట నేనంటలేను, సాక్షాత్తు కర్ణాటక జనాలే అంటుర్రు. ఓర్ నాయనో, ఉత్తపచ్చి కరువు కాదు, నీళ్ళ కరువు. అసలు ఇప్పుడు అక్కడ నీళ్ళ కోసం దొంగతనాలు కూడా చేస్తురట. పారి ముచ్చట పురాగరుసుకుందాం. నిజం చెప్తున్నా, నమ్మి ఓట్లేసిన పాపానికి కర్ణాటక జనాలను ఈ చెయ్యి పాటి నిండా ముంచింది పో. లేకుంటే ఏంది మరి, ఘోరం అంటే ఘోరం అసలు అక్కడ పరిస్థితి. కమస్కం గుక్కె నీళ్లు ఉడిత్తలేదుల్లా. ఇక జనాలు బిందెలు బకెట్లు పట్టుకొని రోడ్ల మీదకి వస్తుర్రు. ఏడజూడు కిలోమీటర్ల పొడుగుత లైన్లు. నీళ్ల బాధ ఎక్కువైంది సారు, నీళ్లే అత్తలేవు, నువ్వు ఓటేయమంటే వేసినావు అని కర్ణాటక చిన్న సీఎం శివకుమార్ సార్ నా ఆపి అడిగితే, డోలు పోయి మధ్యలో చెప్పినట్టు మీరే నాకు చెప్తుర్రా, నా ఇంటికే నీళ్ళు అత్తలేవు, నేనెవరికి చెప్పుకోవాలి అని ఉల్టా అంటుండట. ఇక చెప్పుర్రి కథ ఎట్లున్నదో. ఇక ఇంకో దిక్కు, ఇక తానాలు చేయొద్దు, నీళ్లను వేస్ట్ చేయొద్దు అని ఆర్డర్లు కూడా పోయినాయట. ఇక బడి పోరగాళ్ళు కాలేజ్ పోరగాళ్ళు తానం చేయకుండా వస్తుర్రని వాళ్ళని ఇంట్లోనే ఉండమంటుర్రు సార్లు. ఆన్లైన్ క్లాసులు పెట్టిర్రు కాలేజీలకు స్కూళ్లకు. అసలు ఆన్లైన్ క్లాసులు అంటేనే కరోనా కాలంలో ఉండే. ఇప్పుడు కర్ణాటకలో మాత్రం ఎండాకాలంలో కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టే కాడికి వచ్చింది నీళ్లు లేక. అయ్యో చెప్పు కథ. అన్నట్టు బెంగళూరులో ఇంకా కొత్త కండిషన్ కూడా పెట్టిర్రుళ్ళు. కార్లు గడగద్దట, చెట్లకు నీళ్లు పోయొద్దట, ఇల్లు కట్టేటప్పుడు నీళ్ళని ఎక్కువ వాడద్దట. ఇట్లా విచిత్రమైన కండిషన్లు ఉన్నాయి. అవి వింటున్న కొద్ది చెవులకెళ్ళి రక్తాలు కూడా కారుతున్నాయట అక్కడ జనాలకు. ఓషిని, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఎత్తరని గెలిపిస్తే ఆఖరికత్తే కర్ణాటకను శ్రీలంక లెక్క మార్చేటట్టున్నారేంది అని అక్కడి జనాలు శాపాల మీద శాపాలు పెడుతుర్రు. అట్లుంటది మరి కాంగ్రెస్ అంటే. ఓట్లల్లో గెలుచుడు ముఖ్యం గాని ఎవరు ఎటు పోతే మాకేంది అని అనుకునే బాపతే ఎక్కువైర్రని చెప్పుకుంటుర్రు పబ్లిక్. ఇప్పుడు మన ముచ్చట్లల్లా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చింది, చూస్తారానోల్లా. ఇది ఉత్తపచ్చి డాన్స్ కాదు, నాకు తెలిసి ఇదివరకెన్నడూ మీరు చూడలేదు. అందుకే నేను మీకు చూయిద్దామని డిసైడ్ అయినా. అగో అక్కడ ఒక అక్క ఒక కుక్క రెడీగా ఉన్నారు, పారి మరి. ఇక ఇవి ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అంతవరకు చూస్తూనే ఉండుర్రి టీ న్యూస్. టాటా.